నమస్తే వెల్కమ్ టు పురాలోకల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజా సంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి. వీటిని రాధాకిషన్ రావు కస్టడీ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులపై కేసీఆర్ డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ నడిచిందని రాధాకిషన్ రావు వెల్లడించాడు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పైన గత సర్కార్ ఫోన్ ట్యాపింగ్ ని ప్రయోగించిందన్నాడు. ప్రభుత్వంలోని తప్పులను ప్రశ్నించినందుకు 2021 ఆగస్టులో తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసి జైలుకి తరలించినట్టు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదంతా నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఆధ్వర్యంలోనే చేసినట్లు వెల్లడించాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలిసి కొందరు స్నాప్చాట్ లో మాట్లాడితే ఆ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్టు తేలింది. ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి చెందిన డబ్బును రాజ్ పుష్ప సంస్థ నుంచి తరలించామని, ఇలా అధికార పార్టీకి చెందిన డబ్బును ట్రాన్స్పోర్ట్ చేసేందుకు పోలీస్ వెహికల్స్ వాడినట్టు కూడా రాధాకిషన్ రావు వెల్లడించాడు. నాడు దుబ్బాక, హుజరాబాద్ బై ఎలక్షన్స్ తో పాటు మునుగోడు బై ఎలక్షన్స్ ను కేసీఆర్ అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా బీజేపీ గెలుపును అడ్డుకోవాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే 2022 అక్టోబర్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి పైలట్ రోహిత్ రెడ్డి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో భాగంగా నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కేసీఆర్ పలుమార్లు మీటింగ్స్ జరిపారు. అక్టోబర్ చివరి వారంలో నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో ప్రభాకర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలను ట్రాప్ చేయాలని రాధాకిషన్ రావుకు ప్రభాకర్ రావు సూచించారు. ఇందుకు తగ్గట్టుగా నాటి ఎస్ఐబి ఎస్ఓటి చీఫ్ ప్రణీత్ రావు టీం నిఘా పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రైవేట్ వ్యక్తులను ఆ టీం పూర్తిగా తమ సర్వే లైన్స్ లోకి తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆడియో క్లిప్ సేకరించింది. ఆ ఆడియో క్లిప్ ని కేసీఆర్ కు చేరవేసింది. ఆ తర్వాత నాటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పటిష్టంగా ట్రాప్ స్కెచ్ వేయాలని సూచించారు. ఇందులో భాగంగా నందుకుమార్, రామచంద్ర భారతి, సింహాయాజితో రోహిత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారు. వీరి సంభాషణలు అన్ని రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో మోయినాబాద్, అజీజ్ నగర్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను ట్రాపింగ్ కి కేంద్రంగా ఎంచుకున్నారు.